రాజ్యసభ స్థానాల కోసం టీడీపీలోనే పోటీ తీవ్రంగా ఉందని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వలేమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. మాధవ్ బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల్లో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని మాధవ్ కోరగా, ఈసారి సాధ్యం కాదని సీఎం చెప్పినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని మాధవ్ కోరినట్లు తెలిసింది. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల్ని ఎంపిక చేద్దామని, ఎవరిని స్థానాల్లో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనానికి నిధుల కేటాయింపుపైన చర్చ జరిగింది. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని జూన్ 5 నుంచి 21వ తేదీ వరకు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి మాతృమూర్తి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికి మాధవ్ తీసుకెళ్లారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంపై చర్చించారు.